హలో అండి. గుడ్ మార్నింగ్. మినపప్పు పచ్చడి నా స్టైల్‌లో చూసేద్దామా? ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక మినపప్పును మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఒక బౌల్‌లో ఉంచుకోవాలి. అదే ఆయిల్‌లో జీలకర్ర, ఇంగువ, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. టొమాటోస్ పచ్చిదనం అంతా పోవాలి. బాగా రోస్ట్ అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు, మన స్పైసీనెస్ తగినట్లుగా ఎండుమిర్చి వేసుకొని బాగా రోస్ట్ చేయాలి. ఇది పక్కనుంచుకొని చల్లార్చుకోవాలి. చల్లారాక మనం దీన్ని మిక్సీ వేసుకోవాలండి కచ్చా పచ్చాగా. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకున్నాక ముందుగా రోస్ట్ చేసుకున్న మినపప్పును కూడా వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి ఒక రౌండ్ వేసుకోవాలండి మిక్సీ. అంతే మినపప్పు పచ్చడి అయితే రెడీ అండి. మీరెలా చేసుకుంటారు? ప్లీజ్ కామెంట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.